మనం ఈరోజు చదువుకోబోతున్న వాక్యం ప్రార్థనలో మెట్లు. సాధారణంగా ప్రార్థన అంటే మనకు ఒకటే విషయం తెలుసు, ఏమిటండి అది? దేవుడికి చెప్పటమే కదా. దేవుడికి ఆజ్ఞాపించటం, దేవుడికి చెప్పడం, బహుశా ఆయనకి తెలియదేమో అని అనుకుని. అయితే ప్రార్థన అనేది దేవుడికి చెప్పటమే కాదు, ఇంకా వేరే విషయాలు కూడా ఉన్నాయి. ఇవి ఆ మనము నేను చెప్తున్న ఈ మాటలన్నీ, ఈ వాక్యంలో ఉన్న మాటలన్నీ, ఈ అంశంలో ఉన్న మాటలన్నీ వాక్యంలో నుంచే ఉన్నాయి. వాక్యాలు కూడా మనము చూస్తాము, చదువుతాము. ఇందులో మొట్టమొదటి మెట్టు, ప్రార్థనలో మొట్టమొదటి మెట్టు దేవుణ్ణి మహింపరచడం. దేవుణ్ణి అది మొట్టమొదటి మెట్టు ప్రార్థనలో. రెండవ మెట్టు, మనము తప్పిదం చేశాము అనేటువంటి భావం కలిగితే దేవుణ్ణి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పిదం ఒప్పుకోవాలి. ఎక్కువ మనిషి క్యారెక్టర్ తత్వం ఎలా ఉంటుందంటే, నేను తప్పు చేయలేదు. అది కరెక్ట్ కాదు. అది మనిషి తను పరిశీలన చేసుకోవాలి, అది తప్పో కాదో. ఒకవేళ అలా జరిగితే దేవుడి దగ్గర మనం తప్పిదం ఒప్పుకోవాలి. చాలా మందికి ఒక ప్రశ్న, ఒకసారి తప్పిదం జరిగితే ఎన్నిసార్లు ఒప్పుకోవాలి? నేను బోధించాను, మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందా? వెరీ గుడ్ వసంత, ఒకసారే. మనం ఒకసారి అడిగితే చాలు క్షమాపణ, దేవుడిని రోజు అడగక్కర్లేదు. కానీ తర్వాత ఏం చేయాలి మరి? ఆ తర్వాత క్షమించినందుకు దేవునికి కృతజ్ఞత చెప్పాలి ప్రతిసారి. ఓకే, ప్రతిసారి మనం ప్రార్థన చేసేటప్పుడు నన్ను క్షమించినందుకు నీకు కృతజ్ఞత. దేవుడు క్షమించాడో లేదో అనేది మనం సందేహపడక్కర్లేదు, అడిగితే క్షమిస్తాడు. హృదయపూర్వకంగా అడిగితే ఆయన క్షమిస్తాడు. అందుకని తర్వాత మనం ప్రార్థన చేసినప్పుడల్లా, నేను చేసిన తప్పిదాన్ని నువ్వు క్షమించినందుకు నీకు కృతజ్ఞతలు. మనము చేసేటువంటి తప్పిదాల్లో ఒక తప్పిదం చెప్తాను నేను మీకు. ఏంటంటే అది తప్పిదం అని అనుకోము. దేవుణ్ణి సందేహిస్తాం, దేవుణ్ణి నమ్మం కదా. దేవుడు ఇది చేయగలడా అని మనం అనుకుంటాం. అది చాలండి, తప్పిదాల్లో పెద్ద తప్పిదం అది. దేవుడు ఇది చేయగలడు అని మనం అనుకోకపోవటమే తప్పు. అందుకని అలాగూ జరిగితే మనం ప్రభువుకి వెంటనే చెప్పాలి, ప్రభువా, నిన్ను నేను అపార్థం చేసుకున్నాను, నిన్ను నేను మహింపరచలేదు, నన్ను క్షమించు అని మనం ప్రార్థన చేయాలని. తెలిసిందా? ఒక సన్నివేశం, ఒక కష్టము మన మీదకి వచ్చినప్పుడు తరచుగా ఈ విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలండి. మనం ఎవరినైతే ఆరాధన చేస్తున్నామో ఆయన తప్పకుండా మన సమస్యను పరిష్కారం చేస్తాడు. మానవుల శక్తి కంటే దేవుని శక్తి గొప్పది. ఇంకొక విషయము, దేవుని శక్తి అనేటువంటి మాట కంటే ఇంకొకటి ఏంటంటే, ఎక్కువ మంది మనుషులు దేవతలకు భయపడతారు. దేవతలకు ఉన్న శక్తి కంటే దేవుడికి ఎక్కువ శక్తి ఉంది, కాబట్టి దేవతలకు భయపడవలసిన అవసరము మాత్రము లేదు. ఒకవేళ మనం దేవతలకు భయపడి, మనుషులకు భయపడి ఏమైనా నిర్ణయాలు చేసుకుంటే తప్పకుండా దేవుడిని క్షమాపణ అడగాలి. అవునంటారా? సో నేను ఆలస్యంగా కొన్నిసార్లు ఈ తప్పిదం చేస్తాను, జరుగుతుంది నా జీవితంలో. దేవుడి మీద ముందు ఆధారపడకుండా ఇంకేదేదో ప్రయత్నం చేస్తాను. అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాను. అప్పుడు నేనేం చెప్పాలి? ఆ విధంగా చేసినందుకు దేవుడికి క్షమాపణ చెప్పాలి. చాలాసార్లు చెప్పాను క్షమాపణ. అలాగే అంటే ముందు వెంటనే దేవుడు నాకు జ్ఞాపకం రాలేదు, ఏదేదో ఆలోచనలు, ప్రయత్నాలు. సో అవన్నీ కరెక్ట్ కాదు. నేను నిన్ను మహింపరచలేదు, నీ మీద నేను ఆధారపడలేదు, నిన్ను నమ్మలేదు. నేను ఆ తప్పిదాన్ని క్షమించి ప్రభు అని నేను ప్రార్థన చెయ్యాలి ప్రతి ఒక్కరు. సో కాబట్టి పాపం ఒప్పుకోవటం అంటే ప్రతిసారి కాదు. కాబట్టి మనము తరచుగా దేవుణ్ణి అపార్థం చేసుకుంటాం, ఆయన్ని వెనక పెడతాం. దేవుణ్ణి కాదు, వేరే వాటిని ముందు పెడతాం. సో ఇది మూడవ విషయం అన్నమాట. రెండవ విషయము, క్షమించమని అడగాలి దేవుడిని. వీటన్నిటికీ రిఫరెన్స్ చెప్తాను, అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు 1 hour. తర్వాత మూడవది కృతజ్ఞత. కృతజ్ఞత అంటే దేవుడు మనకి చేసిన మేళ్లను మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుని దేవునికి కృతజ్ఞత చెప్పాలి. ఇప్పుడు మనం ఆలోచించేస్తే, లెక్కేసుకుంటే దేవుడు మనకి చేసిన మేళ్ళు ఎన్ని ఉన్నాయంటారు? అసలు మనం ఒక జాబితా రాసుకుంటే కూడా చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది.
చాలా ఉంటాయి మనము దేవునికి కృతజ్ఞత. మూడవది కృతజ్ఞత. నాలుగవ మెట్టు విన్నపం. అడగటం అనే మాట కంటే నేనేమంటానంటే విన్నపం. విన్నపం అంటే విన్నవించుకోవటం దేవుడికి. ఈ 4 ప్రార్థనలో ఉన్న మెట్లు. ఓకే, మొట్టమొదటిది దేవుణ్ణి మహింపరచడానికి మనము దేవుని వాక్యాన్ని ఉపయోగించాలి. దేవుణ్ణి మహింపరచడానికి దేవుని వాక్యమే, దేవుని వాక్యంలో రాయబడిన మాటలను ఉపయోగించి మనము దేవుణ్ణి మహింపరుస్తాం. మొట్టమొదటిది కీర్తనలో 18వ అధ్యాయము 2వ వాక్యం. కీర్తనలు 18వ అధ్యాయము 2వ వాక్యం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గం. దేవునికి మహిమ కలుగుద్దా లేదా ఈ మాటలంటే? కదా, ముందు ప్రార్థన చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఏమన్నా ఎన్ని ఎన్ని మెట్లు ఉన్నాయని చెప్పాను? 4 మెట్లు. మొట్టమొదటి మెట్టు ఇది దేవుణ్ణి మహింపరచటం. ఎన్ని మాటలు చెప్పాడు? యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గం. ఇది ప్రార్థన చేసినప్పుడు మీరు ఒకవేళ కంఠస్థం చేసి ఈ వాక్యం చెప్పొచ్చు. దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ, దేవునికి ఆరాధన, దేవునికి స్తుతి. స్తుతి అనే మాట ఎక్కువ వాడతారు. ఇది స్తుతి అనే మాటకు అర్థం ఈ వాక్యం. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. మీరు దేవుడిని మహింపరచడానికి కీర్తన గ్రంథంలో చాలా వాక్యాలు ఉన్నాయి. దేవుణ్ణి మహింపరచడానికి యాక్చువల్గా ఒక మేధావి ఏం చెప్పాడంటే, కీర్తన గ్రంథంలో ఉన్న అధ్యాయాలు, వాక్యాలు ఎక్కువ ప్రార్థనలేనని చెప్పాడు. కీర్తన గ్రంథంలో ఉన్న వాక్యాలు, అధ్యాయాలు చాలా ప్రార్థన మీద ఆధారపడి ప్రార్థన ఉద్దేశంతోనే ఆ అధ్యాయాలు రాశారు. కీర్తనలు 150 కీర్తనలు కూడా అవి ఒక్కళ్ళు రాయలేదు, 8 మంది రాశారు. అందులో ఎక్కువ 73 కీర్తనలకి దావీదు రాశాడు. కీర్తనలు అన్ని దేవుణ్ణి మహింపరచడానికి. 2వ వాక్యం చదువుదాం. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 1వ వాక్యం. కీర్తన గ్రంథము చదవండి. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. ఒకరు చదువుతున్నారు, ఆగండి. ఓకే, చదవండి. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. ఒకరు చదువుతున్నారు. ఓకే ఓకే, చదవమ్మా ప్రశస్త. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. అదండి, ఎంత చక్కగా చెప్తున్నాడు. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. తర్వాత యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. ఈ విధంగా ప్రార్థన చేస్తే దేవునికి మహిమ కలుగుతుంది. ఓకే, ప్రార్థన అంటే దేవుడు మనకేమి కావాలో దేవుడికి చెప్పటం, అది ప్రాముఖ్యమైన విషయం కాదు. కీర్తనలు 8:1. యెహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. అంటే దేవుణ్ణి మనము మహింపరచడం అంటే ఇవి మాటలు. అంటే ప్రార్థన చేయడానికి మనం మోకరించినప్పుడు మనము దేవుణ్ణి మహింపరిచేటువంటి మాటలతోటే మొదలు పెట్టాలి. ఎక్కువ మంది సర్వ సృష్టికి ఆధారభూతుడు అయిన ప్రభువా, లేకపోతే ఇలాంటి మాటలు, ఆది సంబుధుడు. ఇంకోటి, కెరూబుల మధ్య ఆసీనుడైన దేవా, నిత్యము నివసించు పరలోకపు తండ్రి. ఇలాగూ నీ సింహాసనము పరిశుద్ధమైనది, నీ సన్నిధి ఉన్నతమైనది, నీవు మహిమ గలవాడు. ఇలాంటి మాటలతోటి ప్రార్థన ప్రారంభిస్తారు.
దేవునికి మహిమ కలిగేటట్లుగా ఆ మాటలు మనం ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలండి. ఇవి ఊరికే మనం ఉపయోగించేటువంటి పదాలు మాత్రమే కాదు. మనము ఆయనను అనుసరిస్తేనే ఇలాంటి మాటలు మనం ఉపయోగించగలుగుతాం. ఒట్టి మాటలు మాట్లాడటం కాదు. ఒట్టి మాటలు ఎవరైనా మాట్లాడతారు. అలాంటి ఒట్టి మాటలు మాట్లాడే వాళ్ళకి యేసుక్రీస్తు వారే చెప్పారు ఒక మాట. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించుచు వీరు నన్ను వ్యర్థముగా ఆరాధించేస్తారు. సో మాటలు చెప్పడం అనేది అంత కాదు. అసలైన విషయం ఏంటి? అంతరంగం అందు నువ్వు దేవుడి గురించి ఏమనుకుంటున్నావు, ఆ మాటలు చెప్పడం అనేది ఇష్టం. సర్వ సృష్టికి ఆధారభూతుడు అయిన ఈ లోక పాపములన్నిటినీ నువ్వు వహించి మిమ్మల్ని రక్షించిన తండ్రి. ఎలాగూ మనుషులు ప్రార్థన చేస్తారు. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ స్టెప్ దేవునికి మహిమ కలిగించడం. దేవునికి మహిమ కలిగించడానికి కీర్తనల గ్రంథంలో చాలా వాక్యాలు ఉన్నాయి. అందులో ఒక కీర్తన గ్రంథంలో ఉన్న కీర్తనలో కూడా రాయబడిన ఈ మాటలు మనం చదువుదాం. ఇది 95వ కీర్తన 7వ వాక్యం. 95వ కీర్తన 7వ వాక్యం. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. ఎంత చక్కడండి. రండి నమస్కారం చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. మనము ఈ పెదవులు, ఈ మాటలు మన పెదవుల మీద ఉండి మనం దేవుని సన్నిధిని ఇలా మోకరించి ఆ మాటలు చెప్తున్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ప్రార్థన చేయటం ఏంటని చెప్పాడు? దేవునికి మహిమ కలిగించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి. దేవుని గణపరచడానికి మనుషుడు మాటల కంటే చేతలు, అతని క్రియలు ఎక్కువ ప్రాముఖ్యం. మాటల కంటే క్రియలు ఎక్కువ. మనము ఈ కీర్తన తరచుగా పాడతాం. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభు. ఇవి ఈ మాటలన్నీ కీర్తనల గ్రంథంలో నుంచి తీసుకుని రాసిన కీర్తనలు. ఏమంటాడు? రండి నమస్కారం చేసి సాగిలు పడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. అంటే ఆయన్ని మహింపరచడానికి మనుషుడు ముందు ప్రార్థనలో మొట్టమొదటి భాగం ఇవ్వాలి. ఓకే, తర్వాత వాక్యం చూద్దాం. దేవుణ్ణి గురించి మహింపరచడానికి ఒక రాజు గారు, ఆయన ఒక ఇబ్బందిలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఈ ప్రార్థన చేశాడు. 2వ రాజులు 19:15. 2వ రాజులు 19:15. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. కంటిన్యూ. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందు ఉన్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. మీరు చెప్పండి, ఈ మాటలు మనం చెప్తుంటే దేవుడికి సంతోషం కలగదంటారా? అంటే మనం అంగీకరిస్తున్నాం, ఆయన మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటిపైన అన్నిటినీ పరిపాలన చేసేది నువ్వే. ఈ రాజు చెప్తున్నాడు. ఎందుకని ఈ సందర్భంలో ఈ రాజు చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ ప్రార్థన చేసే రాజు ఆ సందర్భంలో పరాయి దేశపు రాజు ఈయన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు చెప్తున్నాడు, ఆ రాజును కూడా నువ్వే పరిపాలన చేస్తావు కదా ప్రభువా అని. ఆ రాజును కూడా నువ్వే పరిపాలన చేస్తావు అంటే దేవుడికి గురించి ఈ రాజుకి ఎంత తెలుసో చూడండి. మనం కూడా అలాగే తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రార్థనకు వెళ్తున్నామని అంటే దేనికంటే దేవుని గురించి తెలుసుకోవడానికి, దేవుని వాక్యం తెలుసుకోవడానికి, అది ఆరాధన. ఓకే, కాబట్టి దీనిలో ఈయన రాజుగారికి దేవుడి గురించి ఎంత తెలుసో చూడండి. ఇశ్రాయేల్ రాజ్యం ఒకటే కాదయ్యా, ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నిటికీ నువ్వే రాజ్యాధిపతి అని గుర్తించాడు. కానీ ఈయన చేసిన ఈ ప్రార్థనకి దేవుడు చాలా చాలా బ్రహ్మాండంగా సమాధానం చెప్పాడండి.
ఇతను చేసిన ఈ ప్రార్థనకి, ఈ రాజుగారు చేసిన ప్రార్థనకి దేవుడు ఒక దూతను పంపాడు. ఒక దూతను పంపాడు. ఆయన 1,85,000 మంది సైన్యాన్ని తీసుకుని వచ్చాడు ఆ రాజు. 1,85,000 మంది సైన్యం అంటే ఆయన దేశంలో ఉన్న జనాభా అంతా అనుకుంటున్నాను నేను. అంత ఎప్పుడో 2,000 సంవత్సరాల కింద సంగతి, 2,300 సంవత్సరాలు జరిగింది. ఆ తీసుకొస్తే ఈయన చేసిన ప్రార్థన వల్ల దేవుడు ఒక దూతను పంపాడు. ఆ దూత మొత్తం 1,80,000 మందిని ఫినిష్. మరి ఆయన ఏం చేశాడో తెలియదు. అందుకే ఈ రాజుకు తెలుసు దేవుని యొక్క శక్తి ఏంటో. అందుకని ఆయన కావాల్సింది ఏదో అడగక ముందు దేవుడు ఎటువంటి వాడో చెప్తున్నాడు. అందుకని మన ప్రార్థనలో కానీ మన ఆరాధనకు కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుణ్ణి మహింపరచడం. ఏమంటారు? దేవుణ్ణి మహింపరచడం. మనము ప్రశ్నించుకోవాలండి. ఆరాధన చేసే మనం అందరం కూడా, నేను చేసేటువంటి ఈ పని దేవునికి మహిమ కలుగుతుందా లేదా? అవునంటారా? మనం ప్రశ్నించుకోవాలి. సాధారణంగా మనం ఆరాధనకు వెళ్ళినప్పుడు మనుషులలో ఒక భావం ఉంటుంది. అంటే మనలో కాదు, మన సంఘంలో కాదు, ఎక్కువ సార్లు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు ప్రాధాన్యత ఇవ్వాలి ఈ గుళ్ళు అనుకుంటారు. మరి ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తున్నాడు? దేవుణ్ణి మహింపరచమంట, మీరేమో మమ్మల్ని మహింపరచమంటారు కదా. ఈ ఆరాధన దేవుడికి అంగీకారం కాదండి. అటువంటి వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరించడు. మనలను మహింపరచుకోవడానికి కాదు దేవుని సన్నిధికి వెళ్ళేది, దేవుణ్ణి మహింపరచట. సో ఎక్కువ భాగము క్రిస్టియన్ వర్షిప్, క్రిస్టియన్ ఆరాధన ఈ విధంగా చాలా కల్మషం అయిపోయింది. తర్వాత ఇది కరెక్ట్ కాదు, అలాగూ మనిషిని మనం మహింపరచడం కరెక్ట్ కాదు అనే చెప్పే ధైర్యము బోధించే వాళ్ళకి ఉండాలి. అవునంటారా? ఇది కరెక్ట్ కాదు, మిమ్మల్ని కాదు, మనల్ని కాదు మనం మహింపరచుకోవడం, దేవుణ్ణి మనము మహింపరచాలి. చాలా మంది నేను ఎక్కువ ఇచ్చాను, నా పేరు ఎక్కువ సార్లు చెప్పాలి. అది ఎవరికి మహిమ? నాకా దేవుడికా? ఆయన ఏమంటున్నాడు? నన్ను ఆరాధన చేయడానికి వచ్చిన వాళ్ళందరూ నన్ను మహింపరచాలి అంటున్నాడు. నన్ను మహింపరచడమే ఆరాధన అని చెప్పాడు. నన్ను మహింపరచడమే ప్రార్థన. ప్రార్థనలో ఫస్ట్ స్టెప్. క్రమేపీ క్రిస్టియన్ చర్చి నెమ్మదిగా చీకట్లోకి వెళ్ళిపోతుంది కదా. నన్ను మహింపరచడానికి మీరు నా సన్నిధికి వస్తున్నారు. అందుకనే యెషయా ద్వారా ఈ మాటలు చెప్తాడు. ఒకసారి ఈ రిఫరెన్స్ తీయండి మీరు ఎవరికైనా దొరికితే. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వాక్యం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వాక్యం. జూమ్ లో వాళ్ళు కాదు, ఈ సభలో ఉన్న వాళ్ళు తెలియదు. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి. అదండి ఆరాధన అంటే. ఎంత చక్కగా చెప్పాడు చూసారా. 12వ వాక్యం చదవమ్మా ఇంకొకసారి. 12. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును తొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడు ఎవడు? బైబిల్ ఎలాంటి పుస్తకం అంటే అత్యున్నతమైన తర్బీదు ఇచ్చాడండి దేవుడు మాకు. ముందు అక్కడ ఏం చెప్పాడు? ఆరాధనకు వచ్చేవాడికి ఎలాంటి క్యారెక్టర్ ఉండాలని చెప్పాడు? కీడు చేయటం మానేసేయమని. అక్కడికి వచ్చేది కీడు చేయటానికి. కీడు చేయాలనే తలంపుతోటే అక్కడికి వస్తాడు, దేవుడిని ఆరాధించడానికి కాదు. అందుకని అంటున్నాడు, నా మందిరమును తొక్కుటకు మిమ్మల్ని రమ్మని పిలిచిన వాడు. అటువంటి ప్రార్థన దేవుడికి అంగీకారం కాదు. అందుకని ప్రార్థన అంటే మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయం ఏంటి? దేవుణ్ణి మహింపరచాలి. నన్ను మహింపరచలేదు, నా ఇంటి వారిని మహింపరచలేదు, ఇవన్నీ చెప్పే వాళ్ళకి దేవుని దగ్గర నుంచి ఏ ఆశీర్వాదం కోసం వాళ్ళు కనిపెట్టకూడదు. దేవుని మహింపరచడం నేర్చుకోవాలి మనిషి. సో ప్రార్థనలో మొట్టమొదటి స్టెప్ దేవునికి మహింపరచాలి, దేవుని మహింపరచాలి. అయితే దీన్ని మన మేధావులు ఏమంటారంటే, నేను కొంతమంది భక్తులు, దేవుని సేవకులు రాసిన గ్రంథాలు చదివాను. అందులో ఒక భక్తుడు ఏమంటాడంటే, ఆరాధనకు పునాది, ఆరాధనకు ఏమంటారో ఆరాధన మొట్టమొదట మన ఆరాధనలో ప్రాముఖ్యమైన విషయము దేవుణ్ణి మహింపరచడం అని చెప్పి. ఆ హృదయంతో మనం వెళ్ళినప్పుడు మనం చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. అవునంటారా? నా సన్నిధిని తొక్కుటకు మీరు వచ్చుతున్నారా, నా సన్నిధిని తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరు నా సన్నిధికి రావద్దు.
ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఏమిటంటే ఆరాధనకు వచ్చిన వాళ్ళు ఎవరిని మహింపరచాలి? దేవుడిని మహింపరచాలి. మన తలంపు కానీ, మాట్లాడే మాట కానీ, పాడేటువంటి కీర్తన కానీ సమస్తము దేవుని నామమునకు మహిమ కలగటానికి చేయాలి. మనం ఇచ్చే కానుక కానీ కదా, దేవుని నామమునకు మహిమ కలగటానికి కానుక ఇవ్వటం అంటే రెండో వాళ్ళకి తెలియకూడదు మనం కానుక ఇస్తే కదా, రెండో వాళ్ళకి తెలియకూడదు. రెండో వాళ్ళకి తెలిసేలాగా మనం ప్రయత్నం చేసామనుకోండి మైనస్ మార్కులు మొత్తం పోతాయి. సో ఆ విధంగా దేవునికి మహిమ కలగటానికి మనం సమస్తము చేయాలి. ఏదైనా ఒక మంచి పని చేసినా కూడా అంతే. ఓకే, రెండవది మన పాపములు ఒప్పుకుంటా. రెండవది ఏమన్నాడు? పాపం ఒప్పుకోవడం. నేను ఇందాక చెప్పాను, పాపం అంటే గొప్ప పాపమే, నేరం ఏం కాదు. దేవుణ్ణి సరిగ్గా మనం అర్థం చేసుకోకుండా, ఆయన మీద మనం ఆధారపడకుండా, ఆయనకి మించి వేరే వాళ్ళ మీద మనం ఆధారపడితే దేవునికి అవమానం కలుగుతుంది, మహిమ కాదు అది. అందుకని ముందు మనము ఆ విషయంలో దేవునికి అడగాలి, ప్రభు క్షమించండి, నేను ఇలా తప్పిదం చేశాను అనంటారా? ఓకే, ఇప్పుడు పాపం ఒప్పుకోవటం. ఒకవేళ మనం తప్పిదం చేయలేదు అని అనుకుంటే ఆ సందర్భాన్ని బట్టి, అప్పుడు అంతకుముందు దేవుడు మనల్ని క్షమించిన పాపాలను బట్టి ఆయనకి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నన్ను క్షమించినందుకు నాకు ఈ హోదా వచ్చింది, నాకు ఈ స్థితి వచ్చింది. మీకు ఒక సంగతి చెప్తా, దేవుడు మనల్ని క్షమించినప్పుడు మనకు కలిగేటువంటి మొట్టమొదటి ప్రతిఫలం ఏంటి తెలుసా అండి? మనకు ఆరోగ్యం వస్తుంది. ఇది నేను సైకలాజికల్గా చెప్తున్నాను. సైకలాజికల్గా తప్పిదం చేసిన వాడికి మనసులో భీతి ఉంటుంది. ఎప్పుడైతే మనిషి పాపం క్షమింపబడిందో అప్పుడు అతనికి ఉపశమనం కలుగుద్ది. దేవుడు నా పాపములు క్షమించాడు అనే ఉపశమనం కలుగుద్ది. అందుకని మనం తప్పిదము చేసి దాని గురించి క్షమాపణ అడగకపోతే రోగగ్రస్తులు అవుతాం. ఎందుకంటే మానసికంగా మనకి ఒత్తిడి ఉంటుంది. ఇది సైకాలజీ, బిబ్లికల్ సైకాలజీ. సో అందుకని తప్పిదం చేసామని అనుకుంటే వెంటనే అడగాలి. ఎన్నిసార్లు అడగాలి? అది గుర్తుంచుకోవాలి. ఒక్కసారి అడిగితే చాలు, అనేకమైన సార్లు చెప్పక్కర్లేదు. తర్వాత మనం ఎవరికైనా చెప్పాలా ఈ విషయం? ఎవరికి చెప్పక్కర్లేదు, దేవుడికి చెప్తే చాలు. అర్థమైందా? ఎవ్వరికి చెప్పక్కర్లేదు, ఆయనకు ఒక్కడికే మనం ప్రార్థన చేసి చెప్తే ఆయన మన ప్రార్థన వింటాడు. ఓకే, ఇప్పుడు ఈ వాక్యం చదువుదాం. కీర్తనలు 51:1-4 వరకు. కీర్తనలు 51:1-4 వరకు. దేవా నీ కృప చొప్పున, వండర్ఫుల్, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను. ఈ ప్రార్థనలో రెండో స్టెప్ లో ఏం అడుగుతున్నాడంటే నా అతిక్రమాలు తుడిచేయమని అడుగుతున్నాడు. ఇది మనము సహజంగా ఇహలోక సంబంధమైనవి వసతుల గురించో, వనరుల గురించో, లేకపోతే ఆర్థికమైన విషయం గురించో, ఉద్యోగం గురించో అడుగుతాం కదా. ఈయన చేసే ప్రార్థన చూడండి, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమము తుడిచివేయు. వండర్ఫుల్ ప్రేయర్. ఆ రెండో వాక్యం, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. కంటిన్యూ, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఆగండి, ఈ రెండో వాక్యంలో నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. మరి మనకేమైనా ఐడియా ఉందండి దేవుడు మనల్ని ఎలా కడుగుతాడో? ఓకే, సో బలి అర్పించినప్పుడు అక్కడ కార్యక్రమాన్ని అంతటినీ చేసినప్పుడు అది ఒక సోప్ లాగా, ఈ సోప్ తోటి వాళ్ళు కడుక్కుంటారు. ఇంకొక ఎవరైనా ఆలోచించి దేవుడు మన పాపాలు ఎలా కడుగుతాడు? ఓకే, ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా నేనే వాక్యం చెప్తాను, చదువుదాం. ఆ వాక్యం చదివితే దేవుడు మనల్ని ఎలా కడుగుతాడో మనకు అర్థం అవుతుంది. 1 యోహాను 9:1-9. దేవుడు మనల్ని ఎలా కడుగుతాడు? మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. వండర్ఫుల్, థ్యాంక్ యూ, బాగా చదివారు. మన పాపములను మనం ఒప్పుకుంటే ఎలాగంటే మనం ఎలా కడబడతామని చెప్పాడు, చాలా క్లియర్ కదా.
ఆయన మన సమస్త పాపములు మన్నించి మన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఇది పొందాలంటే ఏం చేయాలని చెప్తున్నాడు? మొట్టమొదటిది. రెండవది, మనం చేసిన తప్పిదాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఇది మనకి ఎవరు నేర్పుతున్నారు ఈ పాఠం? దావీదు నేర్పుతున్నాడు. దావీదు తన జీవితంలో అతడు తప్పుని చేసినప్పుడు అతడు ఈ విధంగా ప్రార్థన చేశాడు కదా. కాబట్టి తప్పిదం చేస్తే మనం తెలుసుంటే ఆ సందర్భానికి మన ప్రభువుని క్షమాపణ అడగాలి. ఒకవేళ చేయకపోతే అంతకుముందు చేసిన దేవుడు మనల్ని క్షమించిన దానికి కృతజ్ఞత చెప్పాలి. అది ఈ రెండవ అంశంలో ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మూడో వాక్యం చదవండి. 51వ కీర్తన 3వ వాక్యం. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. ఒక సంగతి తెలుసండి, చాలా మంది మన అతిక్రమం మనకు తెలియదు. ఎందుకని తెలియదు? పరిశుద్ధాత్ముడు మన మీద పనిచేయట్లేదు. అర్థమైందా? ఎదుటి వాళ్ళే తప్పు అనుకుంటాం, కానీ నా అతిక్రమాలు నాకు తెలియలేదు అని అంటే హోలీ స్పిరిట్ మన మీద పని చేయట్లేదు. పరిశుద్ధాత్ముడు మన మీద పని చేయట్లేదు. పరిశుద్ధాత్ముడు మన మీద పని చేస్తే మనకు తప్పకుండా మన అతిక్రమాలు మనకి తెలుస్తాయి. పరిశుద్ధాత్ముడు ఆ దావీదుతో ఉన్నాడు కాబట్టి దావీదు ఈ మాట చెప్పాడు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాడు. ఓకే, కంటిన్యూ. నా పాపం ఎల్లప్పుడూ ఒక మనిషికి అతని యొక్క తప్పిదాన్ని తెలియచేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు చెప్తాడు. అందుకని ఆయన పరిశుద్ధాత్ముని యొక్క శక్తితో ఈ మాట చెప్పాడు. 4వ వాక్యం చదవండి. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. కంటిన్యూ. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఇది కరెక్ట్ కదా. కన్ఫెషన్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. తెలుగులో ఒప్పుకొనుడు, తప్పిదాన్ని ఒప్పుకోవడం. ఈయన ఏం మాటలు చెప్తున్నాడు? ఎంత చక్కగా చెప్తున్నాడు. నా పాపము నాకు తెలిసే ఉన్నది. నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఎంతసేపటి వరకు పాపం మనిషి ఎదుట ఉంటది? ఎప్పటి వరకు? అది ఒప్పుకోవడంతో తర్వాత ఇంకొక స్టెప్ ఉన్నది. అదేంటి? ఒప్పుకొని విడిచిపెడితే. అది అర్థమైందా? ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. ఒప్పుకొని విడిచిపెడితే ఇక్కడ చెప్తున్నాడు ఆ విషయం. ఏమనంటే ఒప్పుకొని విడిచిపెడితే అతని పాపం క్షమింపబడుతుంది. ఓకే, 4వ వాక్యంలో నీకు చదవండి. 4వ వాక్యం ఒకసారి. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము. చాలండి. అది తప్పిదము ఒప్పుకోవడం. సో ఒక సందర్భంలో దావీదు తప్పు చేసినప్పుడు ఆయన అన్న మాట ఈ 2వ సమూయేలు 3వ అధ్యాయము 13వ వాక్యంలో ఈ మాటలు ఉన్నాయి. చదవండి. నేను పాపము చేసి తిని అని దావీదు నాతానుతో అనగా. ఎవరండి ఈ మాటలు చెప్పేది? దావీదు రాజు చెప్తున్నాడు ప్రవక్తతోటి. మీకు ఇంకొక సంగతి చెప్తాను. వాళ్ళు చాలా పెద్ద వయసు ఉన్నవాళ్ళు కానీ, పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు కానీ, పలుకుబడి ఉన్నవాళ్ళు కానీ నేను తప్పు చేశాననే మాట చెప్పలేదు. అనంటారా? పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు కానీ, బాగా ఆస్తిపరులు కానీ, పెద్ద అనుభవం ఉన్నవాళ్ళు కానీ, బైబిల్ బాగా తెలిసిన వాళ్ళు కానీ నేను తప్పు చేశాననే మాట వాళ్ళు చెప్పరు. కానీ ఇక్కడ ఎవరు చెప్తున్నారు? దావీదు చెప్తున్నాడు, నేను పాపము చేసిందని. క్లియర్. ఒక విషయం ఏంటంటే ఇది చెప్పడం వలన అతనికి క్షమాపణ ఉంటుంది. ఇది చెప్పకపోతే అతనికి క్షమాపణ ఉంటుంది. సో అందుకని ప్రార్థనలో 2వ మెట్టు పాపము ఒప్పుకొనుట. దావీదు ఈ మాట అన్నప్పుడు నాతానుతో దేవుడు ఎలాగ స్పందించాడండి? చదవండి, దాని కింద లైన్ ఉంటది. నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. వండర్ఫుల్. నేను పాపము చేశాననే మాట ఎప్పుడు చెప్పాడో వెంటనే జవాబు వచ్చేసింది. ఏం చెప్పాడు చూడండి. నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించాను. వండర్ఫుల్ అండి. అందుకనే ప్రార్థనలో ఎప్పటికప్పుడు మనం తప్పిదం చేశామని అనుకుంటే దాన్ని తప్పిదం క్షమించమని అడగాలి. నంబర్ 1.
తప్పిదం చేయలేకపోతే చేసిన తప్పిద గురించి ఏమనాలి? కృతజ్ఞతలు చెప్పాలి. ఇది ఈ విధంగా దేవుడు చేసిన మేలు ఎన్నడూ మర్చిపోకూడదు. ఓకే, దీనిలో ఇంకొక వాక్యం చదువుదాం. 1వ దినవృత్తాంతములు 21వ అధ్యాయము 8వ వాక్యం. 1వ దినవృత్తాంతములు 21వ అధ్యాయము 8వ వాక్యం. దావీదు నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని. నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించుచుంటిని. ఇప్పుడు నీ దాసుని ద్వేషము నీ దాసుని దోషము పరిహరించమని దేవునితో మొరపెట్టగా. చూడండి, మన ప్రార్థనలో 2వ స్టెప్లో ఎలాంటి మాటలు ఉన్నాయి చూసారా? మనం ఎంతసేపు దేవుడికి ఏదో చెప్పాలనుకుంటామండి ప్రార్థనలో కదా, కానీ ఈ 2వ స్టెప్లో అంటున్నాడు, నా దోషము పరిహరించమని దేవునికి మొరపెట్టగా. వండర్ఫుల్ కదా. వెంటనే ఇక్కడ కూడా స్పందించాడు, కానీ మన టైం లేదు. ఇక్కడ గాదు అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడు అప్పుడు ఆ సందర్భంలో మాట్లాడతాడు. కాబట్టి ఈ మాటల్లో దావీదు, నేను ఈ కార్యం చేసి అధిక పాపం తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించుచుంటిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించమని దేవుని మొరపెట్టగా. ప్రార్థన అంటే అదండి. జరిగిన ఈ పొరపాటుని కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేయకూడదు మనిషి. అది గ్రహిస్తే ఇది పొరపాటు అని ఒప్పుకుంటే అతను క్షమింపబడతాడు. క్షమింపబడని తప్పిదం ఏదైనా ఉందంటే అది ఏ రూపంలో మనకు కనపడుతుంది అనుకుంటున్నారు? మన జీవితంలో తప్పిదము చేసాము అనే విషయాన్ని తెలుసుకుని గ్రహించి దాని విషయంలో ఏ మనిషి అయితే దాన్ని ఒప్పుకోడో ఎలాగూ దాన్ని అది ఏ విధంగా మనిషిలో పనిచేస్తుంది అనుకుంటున్నారు? మనకు అర్థం మెడికల్ టర్మ్ చెప్తున్నారు, క్యాన్సర్ లా పనిచేస్తుంది అన్నమాట. వెంకటేశ్వర్లు గారు, మీ సెల్ ఫోను మ్యూట్ చేయండి. ఓకే, కాబట్టి దీనిలో ఎవరైతే తప్పిదాన్ని ఒప్పుకుంటారో వాళ్ళ తప్పిదము క్షమింపబడదు. ఓకే, తర్వాత ఈ తప్పిదం ఒప్పుకునేటువంటి ఈ విషయాన్ని గురించి ఇంకో వాక్యం చదువుదాం. ఇది లూకా 15:18. లూకా 15:18 చదవండి. నేను లేచి తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకుంటకు యోగ్యుడను కాను. ఏం చెప్తున్నాడు? తండ్రి, పరలోకము నాకు విరోధంగా నీ ఎదుట పాపము చేసింది. ప్రార్థనలో 2వ భాగం ఏంటంటే తప్పిదము ఒప్పుకోవడం. ఒప్పుకుంటే ఆయన ఏం వాగ్దానం చేశాడు? మనం ఒప్పుకున్నట్లయితే మన పాపములను మనం ఒప్పుకునే యెడల మన తండ్రి అయిన దేవుడు ఆయన మనల్ని క్షమిస్తాడని ఇందాక వాక్యం చదువుకున్నాం. కాబట్టి అదే ఆ మాట ఈ యవనస్తుడైన 2వ కుమారుడు చేస్తున్నాడు. తండ్రి, పరలోకం నాకు విరోధంగా నీ ఎదుట పాపం చేసి నీ కుమారుని అనిపించుకున్నటకు నేను యోగ్యుడను కాను. కానీ ఆ మాటలు తన తండ్రి దగ్గరికి వచ్చి చెప్పలేదండి. ఆయన చెప్పాలని అనుకున్నాడు. వీళ్ళ నాయన ఇతను వచ్చి చెప్పాలని అనుకుంటే అతను చెప్పకముందే తండ్రి వచ్చి ఆయన మెడ మీద పడి ఏడ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈయన చెప్పాలని అనుకున్నాడు. అలాగే దేవుడు కూడా మనం చెప్పాలని మనసులో అనుకుంటే చాలు, ఆయన క్షమిస్తాడు. అందుకని ఇక్కడ నా తండ్రి నన్ను చూసి పరుగెడుతూ ఏడ్చి నా భయపడి ఏడ్చాను, మెడ మీద పడి ఏడ్చాడని వాక్యంలో ఉంది. ఆ పాట రాసి నేను ఇలా రాశాను. సో ఏదేమైనప్పటికీ మనుషుడు తప్పిదం అనేది ఒప్పుకున్నప్పుడు ఒకసారి ఒప్పుకుంటే అది క్షమింపబడుతుంది. రెండోసారి ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు వందనాలు చెప్పాలంతే. అది జ్ఞాపకం చేసుకోవాలి. 2వ స్టెప్ ఏంటంట? మనం ప్రార్థన చేసినప్పుడు తప్పిదాలు ఒప్పుకో. ఓకే, మీకు ఈ సందర్భంలో ఒక వాక్యము మనం చదువుకుందాం. నేను చెప్తాను, ఒకవేళ మీకు ఎవరికైనా రెఫరెన్స్ జ్ఞాపకం వస్తుంది అని చూద్దాం. మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా
ఎవరితోనైనాను మీకు విరోధం ఉన్న ఎడల వారిని క్షమించుడి అని చెప్పాడు. మీకు ఐడియా వస్తుందా? జ్ఞాపకం వస్తుందా రెఫరెన్స్? లేకపోతే చెప్తాను. మార్కు 11:24 చదవండి. అక్కడ చెప్తాడు, ఒకవేళ చదవండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడల్లా ఎల్లను నమ్ముడి, అప్పుడు మీకు కలుగునని. కంటిన్యూ. నీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి. వండర్ఫుల్ కదా? అంటే క్షమాపణ నువ్వు అడగటం, దేవుణ్ణి క్షమించమని అడగటమే కాదు, నువ్వు కూడా క్షమించాలి. ప్రార్థన చేసేటువంటి అర్హత ఎవరు క్షమిస్తారో వాళ్ళకే వస్తుంది. క్షమించిన వాళ్ళకి ఆ అర్హత లభించదు. మనం క్షమించకుండానే ప్రార్థన చేస్తాం. am I రైట్? ఆ ద్వేషము, ఆ క్రోధము, వాళ్ళు చేసిన హాని, అదంతా ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాం. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీతో ఎవరికైనా విరోధం ఉందని మీకు అనుకుంటే ఏం చేయమన్నాడు? మీరు ముందు వాళ్ళని క్షమించమని చెప్పాడు. సో ఇది రెండవ స్టెప్. సో ఎవరైనా మనల్ని బాధ పెట్టారంటే ఏం చేయాలన్నమాట? ఏం చేయాలి? ముందు క్షమించాలి. ఎవరైనా మనల్ని బాధ పెట్టారన్నమాట. ఈ క్షమించినప్పుడు ఏం మాటలు చెప్పమన్నాడు? వాళ్ళని ఆ తప్పిదం చేసిన క్షమించమని చెప్పాడు. తర్వాత క్షమించటం అనేటువంటి మాటకి ఇంకొక విషయం చెప్తానండి. చాలా మేధావులు చెప్తారు, మర్చిపోవటం అంటారు. మర్చిపోవటం అది జరిగే పని కాదు. ఆ మనిషి కనపడ్డవంటే జ్ఞాపకం వస్తుంది. లేదా ఆ మనిషి మీకు ఆ మైండ్లోకి వచ్చాడంటే ఆ సన్నివేశం అంతా జ్ఞాపకం వస్తుంది. అందుకని ఆ మేధావులు చెప్పింది రైట్ కాదని. ఆ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా క్షమించడం. అర్థమైందా? ఆ సన్నివేశం జ్ఞాపకం వచ్చినప్పుడల్లా క్షమించడం, అది క్షమించడం. తర్వాత ప్రభువుని అడగాలి, సహాయం చేయమని. ప్రభువా, ఇది నా మైండ్లో ఉంది కాబట్టి దీన్ని దయచేసి తీసివేయమని ప్రార్థన చేయాలి. ఓకే, ఇప్పుడు మూడో విషయం ప్రార్థనలో, మూడో మెట్టు. మనకి టైం ఉంది, చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూడో మెట్టు ఏంటంటే కృతజ్ఞత. దేవునికి కృతజ్ఞత చెల్లించడం. మనము కృతజ్ఞత అనేటువంటి మాట దగ్గరికి వచ్చినప్పుడు అండి, మీరు ఎప్పుడైనా సరే కృతజ్ఞత కానుక కానీ కృతజ్ఞత కూటం కానీ ఎప్పుడు పెడతారు? మేలు జరిగినప్పుడు పెడతారు కదా. కానీ ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ. దేనిని గూర్చియు ఈ చదవమ్మా శ్రీజ, చదువు. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తెలియజేయుడి. వండర్ఫుల్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి విషయం అంటే అర్థం ఏంటండి? ప్రతి విషయం అంటే మనకు ఆపద వచ్చినా కూడా దేవుని కృతజ్ఞత చెప్పాలండి. మనకి మేలు జరిగితేనే కృతజ్ఞత చెప్తాం. మీకు అందరికీ మనం ఏదైనా నేర్చుకోవాలని అంటే మనం కష్టపడితేనే నేర్చుకుంటాం కదా. అది జ్ఞాపకం ఉంటుంది చాలా కాలం. అందుకని మనకు ఆపద వస్తే ఈ ఆపద వచ్చినందుకు దేవుని కృతజ్ఞత చెప్పాలి. అది ఆయన చెప్పే మాట. ఇక్కడ ఏమన్నాడు? అన్ని విషయంలోనూ ఏమన్నాడు? ప్రతి విషయంలోనూ మంచి కానీ చెడు కానీ సంభవించినప్పుడు దానికి కృతజ్ఞత చెప్పండి. ఓకే. సో కాబట్టి ఈ వాక్యంలో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మేలు జరిగినప్పుడు కృతజ్ఞత కూడికి పెట్టి, కానుకిచ్చి, పలహారం పెట్టి అది ఓకే. కానీ మనకి ఏదైనా నష్టం జరిగినప్పుడు కూడా, ఏదైనా బాధ వచ్చినప్పుడు కూడా, అలాంటి పరీక్ష గుండా మనం వెళ్ళినప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఒక అనుభవం చెప్తాను. నేను వెస్ట్ ఆంధ్ర సంగారెడ్డిలో ఉన్నాను. మా ప్రెసిడెంట్ అన్నాడు నన్ను కలకట్టాకి వెళ్ళమన్నాడు. కలకట్టాకి వెళ్ళటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఎందుకో ఇష్టం లేదు. నాకు భాషతోటి ఏం సమస్య లేదు, కానీ ఇష్టం లేదు. కానీ మొత్తం మీద ఆయన చాలా పట్టుబట్టాడు నన్ను పంపించడానికి. ఆయన పట్టుబట్టినందుకు నాకు కోపం రాలేదు, కానీ ఇష్టం లేదు. కొంచెం టైం తీసుకున్నా. సరే, ఆ తర్వాత ఇంటికి పిలిచాడు. ఇంటికి పిలిచి, నువ్వు వెళ్ళాలి, అక్కడికి పని చేయాలి, నువ్వు చేయగలవని నేను అనుకుంటున్నాను అని బుజ్జగించి చెప్పాడు. సరే, ఒప్పుకున్నాను, వెళ్ళాను. వెళ్ళటం
కలకట్టాకి వెళ్ళటం ముందు నాకు ఇష్టం లేదు, కానీ వెళ్ళిన తర్వాత అది నాకు చాలా మేలు, చాలా మంచిదని తర్వాత నేను అర్థం చేసుకున్నాను. కలకట్టాకి వెళ్ళటం వల్ల చాలా మార్పులు జరిగినాయి, అవి మీకు తెలీదు, చాలా మేళ్లు జరిగినాయి. సో కొన్ని దాని గురించి నేను ఆ తర్వాత కృతజ్ఞతలు చెప్పాను దేవుడికి, నన్ను అక్కడికి పంపించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాను. ప్రభువా, నన్ను నువ్వు పంపించావు, నీకు చాలా వందనాలు, ముందు నేను అర్థం చేసుకోలేదు అని. కాబట్టి అందుకని మనము ఏదైనా కష్టం వచ్చినా కూడా దేవునికి కృతజ్ఞత చెప్పాలి. అది ప్రార్థన అండి. ఓకే, ఇంకొక వాక్యం చూద్దామండి. 1 తెస్సలోనికైలకు 5:16. 1 తెస్సలోనికైలకు 5:16. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ఇంతకుముందు పౌలే చెప్పాడు ఆ మాట, ఇది పౌలే చెప్తున్నాడు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. అంటే దీని అర్థం ఏంటంటే, మనకు ఆపద వచ్చినప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రేపు సబ్బాతుబడి పాఠంలో ఒక అంశం ఉందండి. సబ్బాతుబడి పాఠం వినడానికి వచ్చిన వాళ్ళు ధన్యులు. ఆ అంశం ఏంటంటే, ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో రాలేకపోతే వాళ్ళకి చెప్తాను ఈ వాక్యం ఇప్పుడు. ఆ విధమైన అనుభవం కలిగినప్పుడు అంట దేవుడు ఆ కష్టం మనకు కలగాలని అనుమతిస్తాడంట. అది అనుమతించడం వల్ల ఆ పెద్ద సమస్యను తట్టుకుంటానికి మనం సిద్ధపడతాం అన్నట్టు. వండర్ఫుల్ అండి. సబ్బాతుబడి పాఠంలో రాశాడు ఇది. ఏదైనా ఒక క్లిష్టమైన పరిస్థితి మనకు సంభవించినప్పుడు దాని గురించి మనం బాధపడతాం, కానీ ఆ తరువాత రాబోయేటువంటి దానికి క్లిష్టమైన పరిస్థితి నుండి దేవుడు మనల్ని రక్షించటానికి ఆ అనుభవం మనకి కలిగించాడు. చాలా నచ్చింది నాకు ఆ ఆలోచన. ఓకే, తర్వాత మనుషులు మరి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో లేదో చూద్దాం. 1వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 21వ వాక్యం. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. వండర్ఫుల్. అంటే దేవుణ్ణి ఎరిగి కూడా దేవుడిగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల దేవుడు మహింపరచబడతాడు. వండర్ఫుల్. కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించడం వల్ల దేవుడు మహింపరచబడతాడు. మీకు 2 విషయాలు చెప్తాను, ఏది గొప్పదో చెప్పండి. కృతజ్ఞత కానుక, కృతజ్ఞత భావము. కృతజ్ఞత భావము గ్రేట్ కదా. కృతజ్ఞత కానుక ఊరికే మనం పలహారం పెట్టేసి పాస్టర్ గారు సందా ఇచ్చేస్తాం, అయిపోయింది కృతజ్ఞత కానుక. కానీ కృతజ్ఞత భావం ఎల్లకాలం ఉంటుంది మన మనసులో. అది చాలా గ్రేట్. ప్రభు నాకు ఇలాంటి మంచి అవకాశాన్ని ఇచ్చాడు, నన్ను ఇలా సంరక్షించాడు అని అనుకోవడం. కృతజ్ఞత కానుక ఇస్తే మనం సంతోషపడతాం, కానీ కృతజ్ఞత భావం ఉంటే దేవుడు సంతోషపడతాం. మనం ఇచ్చాం కాబట్టి సంతోషపడతాం, కానీ కృతజ్ఞత భావం ఉంటే ఎవరు సంతోషపడతారో? దేవుడు సంతోషపడతారు. ఓకే, వాక్యం చదువుదాం. కీర్తనలలో 107:8. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆయన చేసేటువంటి గొప్ప కార్యాలను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ప్రార్థనలో 3వ మెట్టిది. అందుకని ఒక వాక్యం ఉన్నది, అది వదిలిపెట్టేద్దాము. 103:2. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. ఇది నేనే చదివాను సమయాన్ని బట్టి. కాబట్టి దేవుడు చేసిన దాన్ని దేనిని కూడా మనం మర్చిపోకుండా ఉండాలి. మర్చిపోకుండా ఉండి మనం ప్రార్థన చేస్తే అది దేవునికి అంగీకారంగా ఉంటుంది. ఓకే, ఆఖరి మెట్టు. దీనిలో ఆఖరి మెట్టులో తరచుగా విన్నపము అంటాం. అడగటము అనే మాట సాధారణంగా వాడతారు, కానీ విన్నపము అనే మాట మనం చదువుకుందాం. అయితే దీనిలో ప్రభువుకి మనకి ఏం కావాలో అనేది చెప్పవలసిన అవసరం లేదు, అన్నీ ఆయనకి తెలుసునని మనం నేర్చుకున్నాం కదా. ఊరికే ఈ వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 6:32-33. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి,
అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడేది. అన్నీ మీకు అనుగ్రహింపబడు. ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలని చెప్పాడు. ఓకే, కొన్ని సందర్భాల్లో మనుషులు ప్రభువుని కొన్ని విషయాలు అడిగారండి కదా, అడిగారు. ఒకటి మీ అందరికీ ఇప్పుడు బైబిల్ ప్రశ్న అనమాట, బైబిల్ క్వశ్చన్ అనమాట. మోషే ఏం అడిగాడండి దేవుణ్ణి? దర్శనం చూపించమన్నారు సార్. ఏమన్నాడు? నీ మహిమ కనపరచుమని. నీ మహిమ కనపరచమని. ఓకే, నీ మహిమ కనపరచమని. ఓకే, ఎలీషా ఏం అడిగాడండి? ఎలీషా అడుగుతాడు, ఏమని అడిగాడంటే, ఈ వాక్యం మీరు ఎవరు చదివారో వాళ్ళకి తెలుసు, చెప్తారా చదవాల్సిన వాళ్ళు? నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు ఆత్మలు నాకు 2 పాళ్ళు ఆత్మ నాకు ఇవ్వమని అడిగాడు. ఓకే, సొలొమోన్ ఏం అడిగాడు? ఇది అందరికి తెలుసు, జ్ఞానం కావాలని అడిగాడు. ఓకే, ఆఖరికి ఫిలిప్ ఏం అడిగాడు? యేసుక్రీస్తు వారి శిష్యుడు, మాకు తండ్రిని కనపరచు కదా, మాకు తండ్రిని కనపరచు. సో మోషే నీ మహిమ నాకు కనపరచమని అడిగాడు. ఎలీషా ఏలియాకున్న ఆత్మలో 2 పాళ్ళు ఆత్మ దయచేయమన్నాడు, 2 పాళ్ళు. తర్వాత సొలొమోను జ్ఞానం కావాలన్నాడు. తర్వాత ఫిలిప్పు మాకు తండ్రిని కనపరచమన్నాడు. సహజంగా మనుషులు దేవుణ్ణి అడిగేవి, ఇది తప్పైన ఏమీ కాదు, మంచిదే. కానీ ఆ రోజుల్లో ఆ ప్రజలకి అవి అవసరం, ఆ రోజుల్లో ఆ ప్రజలకి అవి అవసరం. కానీ ఇప్పుడు మనం దేనికోసం ప్రార్థన చేయాలి? ఇది ఏం కావాలని అడగాలి. ఆల్రెడీ మనం తెలుసుకున్నాం, మనకి అక్కరగా ఉన్నవేమో ఆయనకి తెలుసు కాబట్టి దాని గురించి మనం అడగక్కర్లేదు. అయితే మనం దేని గురించి ప్రార్థన చేయాలన్నమాట? ఓకే, ఇప్పుడు నేర్చుకుందాం వాక్యం. మనము క్రైస్తవ జీవితాన్ని జయకరంగా కొనసాగించాలి అని అంటే మనకి ఒకటి అవసరం. అదేంటో వాక్యంలో చూద్దాం. లూకా సువార్త 11:13. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వాక్యం. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అంటే మనం దేనికోసం అడగాలంటారు? ఇప్పుడు మీ పరలోకమందున తండ్రి అడుగు వాటికంటే పరిశుద్ధాత్మని పంపు ప్రభు అని అడగాలంట. అంటే పరిశుద్ధాత్మని ప్రభు మనకు పంపినప్పుడు మనకి అన్ని నేర్పిస్తాడు ఆయన. అర్థమైందండి? మనకి మాకు ఇది కావాలి, ఈ వస్తువు కావాలి, ఆ వస్తువు కావాలి అని ప్రభువుని అడిగే కంటే అంటున్నాడు పరిశుద్ధాత్మని పంపమని అడిగాడు. మీకు పరిశుద్ధాత్ముడు వస్తే ఆయన ఏం చేస్తాడు? 2 వాక్యాలు చదువుతామండి, వండర్ఫుల్ వాక్యం. సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఓకే, మొట్టమొదట మీరు నేను చెప్పిన వాక్యం చదవండి. యోహాను 14:26. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు యోహాను 14:26 ఆదరణకర్త అనగా ఆత్మ సమస్తము మీకు బోధించి సంగతి సమస్తం బోధిస్తాడంట పరిశుద్ధాత్ముడు వస్తే. అర్థమైందా? నువ్వు ప్రార్థన ఎలా చేయాలో బోధిస్తాడు, నువ్వు ఎలాగ మాట్లాడాలో బోధిస్తాడు, నువ్వు ఎలా ఆలోచించాలో బోధిస్తాడు కదా. అందుకని పరిశుద్ధాత్ముడు కావాలని ప్రార్థన చేయమని చెప్పి అయిపోయిందా? ఇవన్నీ ఆఖరికి మనం ప్రభువుని ఏదైనా అడగాలని అంటే, ప్రభు పరిశుద్ధాత్ముడిని నాకు దయచేయి అని ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్ముడు మనకు దయచేస్తే నా ఫేవరెట్ టెక్స్ట్ ఒకటి చెప్తానండి. పరిశుద్ధాత్ముడు మనకుంటే ఏమేమి కలుగుతుందో అంతకుముందు కూడా మీకు ఒకసారి చదివాను, ఇప్పుడు మళ్ళీ చదువుదాము. ఇది యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వాక్యంలో ఉంది. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుందో ఈ వాక్యంలో చెప్పాడు. యెషయా గ్రంథము 11:2 యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు గల ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టి. ఎంత ఎక్సలెంట్ అండి! పరిశుద్ధాత్ముడు మనిషి మీదకి వస్తే, పరిశుద్ధాత్ముడు కావాలని నువ్వు అడిగితే ఇవన్నీ నీకు దొరుకుతాయి. మనం ఏం అడగాలో, మనం ఏం మాట్లాడాలో, మనం ఎలాగో జీవించాలో, ప్రార్థన ఎలా చేయాలో, ఎలా నడుచుకోవాలో, అన్నిటికంటే ముఖ్యంగా డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో. సంపాదించే చాలా మందికి డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియదండి. ఈరోజు ఈ స్థితిలో నేను ఉంటానికి కారణం ఏంటంటే, సంపాదించడం కంటే ముందు ఖర్చు పెట్టడం నేర్చుకోండి. సంపాదించడం కంటే ముందు
ఖర్చు పెడతాం నేర్చుకున్నాను. అది ఎప్పుడైతే జరుగుతుందో మనం ధన్యులు. ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు. జ్ఞానము, వివేకము, వీటన్నిటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. అందుకని ప్రార్థన చేసినప్పుడు ఏం కావాలి? పరిశుద్ధాత్మ దయచేయి ప్రభు అని ప్రార్థన చేయాలి. ఓకే, ఓకే. తర్వాత ఇంకో వాక్యం చూద్దాం, మనకి ఫ్యూ మినిట్స్ టైం ఉంది. యోహాను 16:13. యోహాను 16:13. అయితే ఆయన అనగా స్వచ్ఛ స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములు సర్వసత్యములోనికి ఆమేన్. అందుకని మనం ఏమని అడగాలని చెప్పాడు? పరిశుద్ధాత్మని కావాలని ప్రార్థన చేయాలి. పరిశుద్ధ అంటే తక్కిని అన్ని వేరే వేరే విషయాల గురించి కంటే పరిశుద్ధాత్మని దయచే ప్రభువా అని ప్రార్థించండి. ఓకే, మనం ఏం చేద్దాం? ఇక్కడ నుంచి అడిగేటప్పుడు ప్రార్థనలో 4 మెట్లు. మొట్టమొదటిది దేవుణ్ణి మహింపరచడం, రెండవది పాపాలను ఒప్పుకోవటం, మూడవది కృతజ్ఞత చెల్లించడం, నాలుగవది విన్నపం. ఈ విన్నపంలో ప్రభువుని మనం ఏం అడగాలంటే పరిశుద్ధాత్మని నాకు దయచే ప్రభువా అని అడగాలి. ఇదండి ప్రార్థన గురించి. ఇది ప్రార్థన గురించి 5వ పాఠం. ప్రార్థన గురించి 5వ పాఠం. ఇంకా 5, 6 పాఠాలు వస్తాయి వరుసగా. ప్రతి శుక్రవారం చెప్తాను. వచ్చే వారం ప్రార్థన గురించిన పాఠం ఏంటంటే ప్రార్థన చేయడానికి ఎవరు యోగ్యులు, ప్రార్థన చేయడానికి ఎవరు యోగ్యులు, అది ఆ పాఠం మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న ఈ పాఠాన్ని బట్టి మనము ఆఖరి అంశంలో ఏమి నేర్చుకున్నాం? పరిశుద్ధాత్ముడు కావాలని ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్ముడు రావటం వల్ల మనకి ఏం ప్రయోజనం అని చెప్పామో, మొత్తం మనకి ఏం కావాలో జ్ఞానము, తెలివి, ఆలోచన, భక్తి అన్నీ ఆయన ద్వారా మనకి లభిస్తాయి. ఆయన మనకి సత్యం అన్ని బోధిస్తాడు అని చెప్పాడు. కానీ పరిశుద్ధాత్మని మీద మనము ఆధారపడాలి. ఆయన కావాలని ప్రార్థన చేయాలి. ఓకే, ప్రార్థనలు ఎన్ని మెట్లు ఉన్నాయి? 4 మెట్లలో మొట్టమొదటి మెట్టు దేవుణ్ణి మహింపరచట, రెండవది పాపము ఒప్పుకొనుట. ఒకవేళ పాపం చేయలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? దేవుడు పాపం క్షమించినందుకు కృతజ్ఞత చెప్పాలి. ఓకే, మూడవది కృతజ్ఞత. మన జీవితానికి దేవుడు ఏమేం చేశాడో ప్రతిరోజు కృతజ్ఞత చెప్పాలి. అందుకే చెప్పాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన మేలులో దేనిని మరుగుపోవటమే కృతజ్ఞత. ఆ తర్వాత ఆఖరిది విన్నపం. విన్నపంలో మనం ఏం అడగాలని చెప్పాడు? చిన్న పిల్లలకి ఎలాగైతే బోధిస్తారో అలా బోధిస్తున్నాను, మీరు ఈజీగా జ్ఞాపకం ఉంచుకుంటానికి. మీరందరూ ఆ విధంగా వాక్యాన్ని బట్టి మీరు బలవంతులు కావాలని, మీరు మీ వాక్యాన్ని బట్టి మీరు క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో నేర్చుకోవాలని, అది దేవుని యొక్క ఉద్దేశం. ఈ వాక్యం విన్న మీ అందరినీ దేవుడు దీవించను గాక. ఇందులో 160వ కీర్తన, పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడు. ఈ కీర్తన అందరూ లేచి నిలబడి 1-2 వాక్యాలు చరణాలు. 160. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభు నీ పేరట వేడుము, జీవమా యేసు ప్రభు నీ పేరట వేడుము. నరులందరి మీద నాయని పరలోకపు తండ్రి పలికే వేదమునందు, పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు నీ పేరట వేడుము, జీవమా యేసు ప్రభు. పరిశుద్ధాత్మా లేనిదే వేద
చీకటి సరకులు కోరి దీపల్ మరువెదకి నన్ను నేర దగమై పోవును వేగా పరిశుద్ధాత్మను గోరుము దేవయేసు దేవయేసు ఆకర్షణం పరిశుద్ధాత్మను పొందుట నేటి కన్నా మరా బెట్టు para కరుణించి నీ కొసగు మరణాంత మగుదనుగా పరిశుద్ధాత్మను గౌరవము దేవయేసు అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన ప్రభువా, సర్వమానవ కోటికి జీవాధిపతివై సకల రాజ్యములన్నిటిపై ఆధిపత్యం వహించి పరిపాలించుచున్న దేవా, మీ ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న సమస్త లోపములను సవరించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈరోజు మీరు మాకు నేర్పిన ప్రాముఖ్యమైన పాఠంలో ప్రాముఖ్యమైన అంశం, మీకు దృష్టికి మేము వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే క్షమాపణ అడిగేటువంటి మనసు మాకు దయచేయండి తండ్రి. మీరు మమ్మల్ని క్షమించి అందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి భాగ్యం మాకు నేర్పండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా, మా ఆధ్యాత్మిక జీవితాన్ని ఘనముగా కొనసాగించడానికి మీ పరిశుద్ధాత్మను మాకు ప్రతి క్షణము అనుగ్రహించండి. పరిశుద్ధాత్మని నడిపింపులో మేముండి మీకు అనుకూలంగా, మీకు మహిమకరంగా మేమందరము జీవించినట్లు సహాయం చేయమని ఈ సభలో కూర్చున్న వారిని, దూర ప్రాంతాల నుండి జూమ్లో ఈ వాక్యాన్ని విన్నవారిని ఒక్కొక్కరిని ఆశీర్వదించండి ప్రభువా. వారు విన్న అమూల్యమైన సందేశం వారి జీవితంలో ఎల్లప్పుడూ భాగమయ్యండి మీకు మహిమకరంగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని ప్రభువా. మేము యేసుక్రీస్తు బిడ్డలంగా రూపొందుటకు ఈ వాక్యాలు ఎంతో అవసరం ప్రభువా. మీరు మాకు నేర్పుతున్న మాటలను బట్టి మేము జీవించటకు సహాయం దయచేయుదురని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమునందు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరి పైన సదాకాలం ఉండుగాక.